ఎప్పుడు సార్ గ్రీన్ స్టోన్ స్టార్ట్ అయింది? 2014. మరి ఈ తెలంగాణ ఆంధ్ర ఎప్పుడు సార్ మన గొడవ? 14 తర్వాత డివైడ్ అయిపోయింది 14లో. మీరు అసలు ధైర్యంగా అసలు మూమెంట్ అంతా విజయవాడ ఉంటే కొత్త రాజధాని వస్తుంది, ఏపీ వస్తుంది, తెలంగాణ మొత్తం అంతా పోతుందంటే ఆ టైంలో ఎందుకో నమ్మకం, ఇక్కడ రైతుల మీద నమ్మకం నాకు, తెలంగాణ రైతుల మీద నమ్మకం నాకు, అపారమైన నమ్మకం. నేను ఆ రోజు చూసిన దగ్గర ప్రతి రైతు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి చాలా ఆప్యాయంగా ఇప్పుడు కూడా కదా, వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి సార్? భరోసా అంటే నేను ల్యాండ్ కొనేటప్పుడు పేమెంట్ ఇష్యూ కాడ వచ్చేటప్పుడు నేను ముందే చెప్తాను, ఒక నెల లేట్ అయినా మీకు నేను కల్పిస్తాను అవసరం అయితే, లేదా ఇంట్రెస్ట్ ఇస్తాను, మీకు ఎక్కడ ఇబ్బందో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు కూడా నా మీద నమ్మకం ఎలా ఉంటుందంటే, కొంతమంది రైతులు ఉంటారు, సో వాళ్ళు ఏమని చెప్తారంటే, ఇప్పుడు యాదగిరి అని ఉన్నాడు, నాకు ల్యాండ్ 2016 నుంచి ఇచ్చాడు, రీసెంట్గా కూడా ఇచ్చాడు. రీసెంట్గా అయితే నేను మామూలుగా అడ్వాన్స్ కూడా పెద్దగా ఇలే, అయినా కానీ ల్యాండ్ మొత్తం మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కొంత అప్రూవల్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తే సహకరించాను. అందుకే నేను ఇక్కడ చేశాను. సో తెలంగాణ రైతులు ఎలా ఉంటారంటే, మనం బిజినెస్కి సపోర్టివ్గా ఉంటారు, ఆంధ్రాలో ఉంటారట. అదేనా, మీరు ఆంధ్ర నుంచి వచ్చారు. ఉన్నది చెప్తాను, బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే కోఆపరేషన్ ఉండాలండి, నలుగురు కోఆపరేషన్ ఉండాలి. ఓ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎస్పెషల్లీ వెళ్ళాలంటే రైతులు కోఆపరేషన్ ఉండాలి, సో డెవలపర్ కోఆపరేషన్ ఉండాలి, మార్కెటింగ్ పర్సన్ కోఆపరేషన్ ఉండాలి. సో అప్పుడే మనం సక్సెస్ఫుల్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఏది మిస్ అయినా కానీ కష్టమవుతుంది.